చెప్పి పెట్రోలు డీజిల్ కాంచి మొదలు పెడితే గ్యాసు, ఉప్పు, పప్పులు, పాలు, పండ్లు, బియ్యం ఇక గిట్ల అన్నిటి ధరలు పెరిగినాయి. సరే మీది బాజుకు పెరిగినప్పుడు ఈడ పెరిగినాయి అంటే ఏమో అనుకోవచ్చు గాని పెట్రోలు డీజిల్ తిప్పలు తప్పినా సుత ఇంకా తగ్గిస్తలేరు చాలా మంది. ఇగో గీ ముచ్చట్ల ఓ పెట్రోల్ బంకోళ్ళు మొనగా నిర్ణయం చేసిండ్రు. మరిగా గా ముచ్చటేంటిదో మీరే చూడుండ్రి. బండ్లేసుకుని తిరిగే ప్రజలారా మీకు మంచి ముచ్చట. నయారా పెట్రోల్ బంకులు పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు తగ్గించారు. అగో ఒక్క కంపెనీలో తగ్గిస్తే మరి కడుమల సంగతి ఏంది అని పరిశాన్ కాకురి. ఈ నయారా పెట్రోల్ బంకులు రష్యా వాళ్ళయట. అయితే యుద్ధం జరిగినప్పుడు మన దిక్కొచ్చే ఆయిల్ పడవలన్నీ అక్కడే అయిపోయినాయి కదా. అగో అప్పటి సంధి ఈ నయారా బంకులు పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు పెంచిర్రు. వీళ్లతో పాటు మన దేశం కంపెనీలు సుధా అట్లనే పెంచినాయి. కానీ ఇప్పుడు యుద్ధం బంద్ అయింది, హార్ముజ్ జలసంధి తెరుచుకుంది. దీంతో మనకు రావాల్సిన చమురు పడవలు యాళ్ళకొచ్చుడుతో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా పోయింది. మరి అసొంటప్పుడు పెంచిన ధరలు సుధా దించాలి కదా. అందుకే యుద్ధం టైంలో ఎంతైతే పెంచిర్రో ఆ ధరలు మళ్ళా తగ్గించారు ఈ నయారా బంకులు. అంటే వీళ్లకు కడమ బంకులకు పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయల తేడా ఉంటది అన్నట్టు. ఇక ఇదే ముచ్చట మీద జనం గయ్యు అంటుర్రు. చమురు దొరికినాడు పెంచారంటే సరే ఏమో అనుకోవచ్చు. ఇవాళ దండిగా దొరుకుతున్నా సుధా పెంచిన ధరలు ఇంకెందుకు అమలు చేస్తుర్రు, మీరు సుధా తగ్గిస్తే మంచిదని మాట్లాడుకొస్తున్నారు మిగతా బంకుల మీద. ఇది ఇట్లుంటే అటు కమర్షియల్ గ్యాస్ ముద్దు ధర సుధా జర్రంతా దిగింది. ఇన్నొద్దులు 3,113 రూపాయలు ఉండే కదా, అది 183 రూపాయలు తగ్గి 2,930 రూపాయలు అయింది. దీంతో హోటళ్ళు, క్యాటరింగ్, రెస్టారెంట్లు జర్రంతా నిమ్మల పడుతుర్రు. ఏదేమైనా యుద్ధం వచ్చి ఎక్కడిదక్కడ నిమ్మల పడ్డది కాబట్టి పెంచిన ధరలన్నీ దించాలి. గా ముచ్చట్ల సర్కారు సుతా పట్టించుకోవాలి అని అడగబట్టిరు పబ్లిక్.